ताला हमारे रोज़ों को अंतर ना बना अल्ले ना మరి ఇవాళ నుంచి మన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడము, ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మొట్టమొదటి ఉపవాస దీక్షలు విరమింపజేసే కార్యక్రమం మరి గత 15-20 ఏళ్లుగా అనువాయితీగా వస్తున్న మరి ఏదైతే మొదటి రోజు ఉపవాస దీక్షలు విరమింపజేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు పెద్ద దర్గా నుంచి ప్రారంభించడం జరిగింది. మరి హరూన్ బజాజ్ సంస్థ అధినేత అయిన అహ్మద్ బాషా గారు మరి గత 15-16 సంవత్సరాల నుంచి మరి ఈ రంజాన్ పవిత్ర రంజాన్ మాసంలో మరి ప్రతి మసీదుల్లో కూడా మరి ఉపవాసాలు ఉండే వాళ్ళకందరికీ కూడా మరి హరూన్ బజాజ్ సంస్థ ద్వారా మరి వాళ్లకు ఏదైతే బిర్యానీ అందించడం జరుగుతుంది. మరి దాని కార్యక్రమాన్ని మరి ఈరోజు మొదటి ఉపవాస దీక్ష విరమింపజేసే కార్యక్రమాన్ని ఈరోజు మన పెద్ద దర్గాలో మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా ఈ పవిత్ర రంజాన్ మాసం అనేది ప్రతి ముస్లిం సోదర సోదరులకు ఎంతో పవిత్రమైన మాసము. ఈ మాసంలో ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా ఉంటూ మరి ఏదైతే 30 రోజుల పాటు ఉపవాసం ఉంటూ మరి అదేవిధంగా 5 పూట్ల నమాజ్ చేస్తూ ప్రత్యేకమైన తరావీ ప్రార్థన చేసుకుంటూ మరి వాళ్లకు తోచిన విధంగా ఈ మాసంలో మరి పేదవాళ్లకు అన్నదాన కార్యక్రమాలు అయితేమి, ఇఫ్తార్ విందులు అయితేమి, పేదలందరికీ కూడా మరి సహాయ సహకారాలు అందించే మాసం ఇది. మరి అలాంటి ఈ మాసంలో నిజంగా ప్రతి ఒక్కరు కూడా నిష్టగా ఉంటారు. మరి ఈరోజు ఇక్కడ ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. మొదటి రోజు రంజాన్ మాసం సందర్భంగా మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు సోదరులు సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్తకులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ప్రతి నిరుద్యోగ యువతి యువకులకందరికీ కూడా మంచి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి కూడా ఈరోజు ఈ మొదటి దీక్ష విరమణ కార్యక్రమంలో మరి ఏదైతే ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. మరి ఈ మాసము చాలా పవిత్ర మాసం కాబట్టి ఈ మాసంలో మరి అల్లా యొక్క కృప కూడా అందరిపైన ఉండాలని చెప్పి కూడా ప్రార్థన కూడా చేయడం జరిగింది. మరి అల్లాతో కూడా దువా చేస్తున్నాము. మరి ఏదైతే మా యొక్క ఉపవాసాలను మరి ఏదైతే మా ఉపవాసాలను మా ప్రార్థనలు ఆలకించాలని చెప్పి కూడా మరి అల్లాను ప్రార్థన చేస్తూ మరి రాబో రోజుల్లో అందరికీ కూడా మంచి జరగాలి, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది. మరొక్కసారి మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ, మరీ ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలకు, మరి ముస్లిం సోదర సోదరులకు అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.